అయ్యో! ట్యాంకరు, లారీ, అంబులెన్స్ మేజర్ యాక్సిడెంట్ అయిందనుకుంటా ఓఆర్ఆర్ పై. హాయ్ గాయ్స్, Hello వెల్కమ్ guys, బ్యాక్ టు అవర్ యూట్యూబ్ welcome back to ఛానల్. our YouTube. చూస్తున్నారా గాయ్స్ మా వీడియోస్? ఎవరు చూడట్లేదురా, 10 కానీ 20 కానీ వ్యూస్. వాళ్ళు అంటారు రా బొక్కలు నువ్వు ఎవరి దగ్గర ఏమేమి ఎందుకు చూడాలి నీ వీడియోస్ అని చెప్పేసి అంటారు. ఏం చెప్తావు చెప్పు. సి గైస్, సపోర్ట్ చేయండి ప్లీజ్. మీ ఒక్క like- ఛాన్స్, ఒక్క ఛాన్స్ అన్నట్టు ఒక్క లైక్. సి ప్లీజ్ కమెంట్ చేయండి ఎవరైనా. మేము మిమ్మల్ని డబ్బులు అడగట్లేదు గాయ్స్, 1 లైక్ అట్లీస్ట్ లైక్ ప్లీజ్. ఒక లైక్. ఒక్క లైక్. పొద్దున్నే స్టార్ట్ అయిపోయాము. సండే ఎర్లీ మార్నింగ్ టెంపుల్ దివ్య కోసం. బద్రీనాథ్ రెప్లికా ఉంది కదా, బద్రీనాథ్ టెంపుల్ నియర్ హైదరాబాద్. టెంపుల్ 8 o'clock ఓపెన్ అవుతుందంట. మేమైతే 6:30 దాటింది స్టార్ట్ అయిపోయాం. వెళ్ళేసరికి సరిపోతుంది. మా వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. Yes. మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి యూట్యూబ్ లో వచ్చాము. నీలాగా కొట్టరా లైక్ అంటే నువ్వు కొడతావా? వేరే వాడి వీడియోస్ కి లైక్ కొట్టావు కదా. లైక్ కొట్టే ఒక లైక్ మాకు ఇంకా బూస్ట్ ఇస్తుంది. ఎస్, హార్లిక్స్ కూడా ఇస్తుంది. బూస్ట్ హార్లిక్స్ అన్ని ఇస్తుంది. రోడ్ చూపించు, నన్ను కాదు. నన్ను మాత్రం నువ్వు బ్లాక్ గా చూపిస్తున్నావు అన్ని వీడియోస్. ఫుల్ లిప్స్టిక్ అండ్ పైన పూసుకొని వస్తుంది గైస్. సో లిప్స్టిక్ మాత్రం నా ఫేవరెట్. ఎవరైనా నిద్రపోయేటప్పుడు లిప్స్టిక్ పెట్టుకోవడం చూసారా? పట్టుకుంటది. లిప్స్టిక్ పెట్టుకొని హెల్త్ ఇష్యూస్ రాకూడదు. అలాంటి లిప్స్టిక్ ఏమైనా ఉంటే కామెంట్ చేసేయండి. గండి మైసమ్మ సైడ్ నుంచి వెళ్తాను. యాక్చువల్ గా నేనైతే ఇంట్లో ఉండలేను గైస్. వీకెండ్ వచ్చిందంటే బయట తిరగాల్సిందే. రోడ్డు మీద ఉంటాను కూడా తెలుసు. ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేసుకుంటూ ఉంటాడు. సాటర్డే లేదు, సండే లేదు, ఏం లేదు. ఈ మధ్య వర్క్ వల్ల నేను చాలా ప్రెషర్ గా ఫీల్ అయిపోయి అసలు అందుకే యూట్యూబ్ ఓపెన్ చేసాం గైస్. ఇక్కడ ఈ అన్ని వదిలేసి మొత్తం ఒక వ్యాన్ కొనుక్కొని వ్యాన్ లో ఇండ్లు పెట్టుకొని అక్కడ పడితే అక్కడ తిరగడమే. అది లైఫ్ అంటే ఏముంది? పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ల్యాప్టాప్ ముందు కూర్చొని చిరాకు వచ్చేసి అలా బయటికి వెళ్ళాలనిపించేసి లీవ్ కోసం లీవ్లు దొరకక. ఏమైనా ఐడియాస్ ఉంటే చెప్పండి, ఎందుకు అంతేకాని ఎవరా వీళ్ళు అని చెప్పేసి స్క్రోల్ అయితే చేసేకండి. సో వీడియో చూసే వాళ్ళైతే లాస్ట్ దాకా వీడియో చూడండి. మేబీ మీరు మాకంటే టాలెంటెడ్ అయి ఉండొచ్చు. ఐడియాస్ తో హెల్ప్ చేస్తే పోయేది ఏముంది చెప్పండి. మేమైతే టోల్ గేట్కి అయితే ఎంటర్ అయిపోయాం. మేము ఓఆర్ఆర్ పై నుంచి వెళ్తుంటే మాకు ఒక పొద్దున్నే టెంపుల్కి వెళ్ళే రూట్లో ఒక ఇన్సిడెంట్ అయితే కనిపించింది. అది ఒక కనిపిస్తుంది ఆ వీడియోలో. ఒక ట్యాంకర్, లారీ, అంబులెన్స్, పోలీసులు అయితే ఉన్నారు. మేజర్ యాక్సిడెంట్ ఏదో అయింది. ఈ మధ్య అసలు వింటూ ఉన్నాము ఓఆర్ఆర్ పైన మ్యాక్సిమం టు మ్యాక్సిమం యాక్సిడెంట్స్ అవుతున్నాయి. పెడితే మన సైడ్ నుంచి మనకి తోచినంతలో స్లోగా సేఫ్గా వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా వెళ్తే చాలా బెటర్. ఒక 10 నిమిషాలు లేట్ అవుతుంది మహా అయితే, అంతే కదా. ఎందుకు? బికాజ్ ఈ స్పీడ్ థ్రిల్ ఏమో కానీ ఈ థ్రిల్లో చాలామంది కిల్ అయిపోతున్నారు. సో మన కోసం ఫ్యామిలీస్ వెయిట్ చేస్తూ ఉంటాయి. ఒక్కసారి ఆలోచించి జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, సేఫ్గా ఇంటికి వెళ్ళండి. అదిగో గాయ్స్ వచ్చేసాం. దట్ ఈస్ అ రెప్లికా ఆఫ్ బద్రీనాథ్. ఆల్మోస్ట్ వచ్చేసాం. బట్ సరౌండింగ్స్ చూసేసి మాకు భయం వేసేసింది. ఎంత సైలెంట్గా ఉందంటే, చాలా క్రౌడెడ్గా ఉన్న చిరాకు వస్తుంది కానీ మరీ ప్రశాంతంగా ఉంటే డౌట్లు వస్తాయి. ఓపెన్ ఉందో లేదో, క్లోజ్ ఉందో లేదో అన్న కన్ఫ్యూజన్లో వెళ్ళాం. ఇక్కడ కొబ్బరికాయ అమ్మే ఆంటీ అంకుల్ని చూసేసి కన్ఫర్మ్ అయితే చేసుకున్నాం. సరే ఓపెన్ అయితే ఉందిలే అని చెప్పేసి. చుట్టుపక్కల అసలు ఏమీ లేవు. ఇది చాలా డెవలప్మెంట్లో ఉందేమో అనిపించింది. ముందు నుంచి చూడడానికి మాత్రమే బద్రీనాథ్లో ఇలా ఉంటుందంట ఆ గోపురం అన్న స్టైల్లో ఉంది, కానీ ద సరౌండింగ్స్ ఆర్ వెరీ వెరీ ఎంటీ. అంత దూరం కష్టపడి బద్రీనాథ్ వెళ్ళి ఎక్స్పీరియన్స్ అయిన దట్ థింగ్ అనేది ఇక్కడ అనిపించలేదు. ఏదైనా అంతే కదా, ఇట్స్ నాట్ అబౌట్ గాడ్. ఎక్కడున్న దేవుడే, కానీ ఇది జస్ట్ ఏ రెప్లికా. బట్ ఒరిజినల్ బద్రీనాథ్కి నేను ఎప్పుడూ వెళ్ళలేదు. అది వెళ్ళాలంటేనే రాసిపెట్టి ఉండాలి, ఆ ఎక్స్పీరియన్సే వేరు అని చెప్పేసి అంటారు. ఐ హోప్ వన్ డే నేను కూడా వెళ్తాను. బట్ ఒక పీస్ఫుల్ కామ్నెస్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే హ్యాపీగా చూసి ఫ్యామిలీతో అయితే ఈ టెంపుల్కి విజిట్ చేయొచ్చు. పక్కనే చిన్న గోపురంలో శివయ్య కూడా ఉన్నాడు. వెళ్ళి హాయ్ చెప్పి పలకరించి వచ్చేసాను. దండ పెట్టుకొని ఇంకా రిటర్న్ అయిపోతున్నాం ఆల్మోస్ట్. Please do like, share and subscribe. That's all for today. See you in the next vlog. Bye.